మరి చల్లాబాబన్న గారి ఆదేశాల మేరకు టీడీపీ పార్టీ కుటుంబ సభ్యుల ద్వారా ఇస్తున్నామా. పుంగనూరు అక్కడ పల్మనేరు రోడ్లో గూడూరుపల్లి దగ్గర దురదృష్టవశాత్తు ఒక 2 ఆర్టీసీ బస్సులు ఎదురెదురికి గుద్దుకోవడం చాలా బాధాకరం. అక్కడ కొంతమందికి మేజర్ ఇంజ్యూర్స్, మైనర్ ఇంజ్యూర్స్ కొంతమంది జరిగినాయి. 6 మందికి మేజర్ ఇంజ్యూర్స్ అయినాయి. వాళ్ళందరినీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చింటే ఇక్కడి నుంచి మదనపల్లి కొంతమందిని, అలాగే తిరుపతి కొంతమందిని పంపించడం జరిగింది. అదే హుటాహుటిన ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ రావడం జరిగింది. మా కూటమి నాయకులంతా వచ్చి ప్రతి ఒక్కరిని పలకరించి మా చల్లాబాబన్న గారి ఆధ్వర్యంలో ఆయన క్షతగాత్రులకు కొద్దిగా ఆర్థిక సాయం చేయమంటే ఆర్థిక సాయం చేస్తూ ఎక్కువ తగిలిన వాళ్ళకి కొంచెం 10,000 అట్టించి, తక్కువ తగిలిన వాళ్ళకి 5,000 అట్టించి ఈ డిపో మేనేజర్ కూడా 2 రావడం జరిగింది. వాళ్ళని కూడా క్షతగాత్రులకు కొద్దిగా డబ్బులు సాయం చేయమని చెప్పినాము. వాళ్ళు కూడా ఇస్తామని చెప్పినారు. అదే కానీ మళ్ళీ ఏదైనా ఇన్సూరెన్స్ కానీ ఏదైనా క్లెయిమ్ అయితే ఇంకా కొంచెం డబ్బులు వస్తాయంటే ఇస్తారు. అంతవరకు తక్షణ సాయం కోసము ఈ మాదిరి చెప్పినాము. అంతా చేసినారు. అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉండే వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇమ్మని చెప్పి, మదనపల్లికి పోయిన వాళ్ళకి మదనపల్లిలో ఇమ్మని చెప్పి కొంతమంది తిరుపతికి పంపించినాము. అంతా చల్లాబాబన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇది జరిగింది. కాబట్టి ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. అంతా మేజర్ ఇంజూర్సే కాబట్టి ఎవరు ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాం.